మార్చి 9, 2025 ఆదివారం ఎక్కిరేస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చిందని వీడియోలో మాట్లాడుకుందామండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నిన్నైతే దిగుమతి తగ్గింది, ఈరోజు అయితే నిన్నట్లాగే వచ్చింది. కాకపోతే నెట్తో పోల్చుకుంటే ఒక 5-10% కొంచెం అటు ఇటుగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో నెట్తో పోల్చుకుంటే స్వల్పంగా కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే ఆ పక్క లైన్లో మాత్రం దిగుమతి అయితే పెరిగిందంటే స్వల్పంగా. ఇప్పుడు ఒక మండికి సపోజ్ 200 వచ్చింటే ఈ పొద్దు మండికి 350-400 బాక్సులు అయితే వచ్చాయి. ఓవరాల్గా ఈరోజు ఒక 5-10% కొంచెం అటు ఇటుగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమి ఎలా అనేది క్వశ్చన్ మార్కు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. ఓవరాల్గా ఈరోజు దిగుమతులు తీసుకున్నట్టయితే ఏదైతే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా, అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఒక 5-10% కొంచెం దిగుమతి పెరిగిందనే చెప్పొచ్చు. అంటే భారీగా కాదు, ఇంకా ఏమన్నా 6 గంటల 40 నిమిషాలు అయితే ప్రజెంట్ అయితే టైం అయితే అవుతుంది కదా. ఈ తర్వాత కూడా ఏమన్నా వస్తే చెప్పలేం. దానితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ దిగుమతి స్వల్పంగా పెరిగినా మ్యాక్సిమం రేట్ల మీద అంటే దిగుమతి ఎఫెక్ట్ చూపించకపోవచ్చు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏం వేయాలనే చూడాలి. నిన్న 230 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది. ఈరోజు కూడా దిగుమతులు కొంచెం పెరిగాయని చెప్పొచ్చు. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏం వేయాలనే చూడాలి. సో మీకు తక్షణ అందక అలాగే భూవరం కావాల్సిన వాళ్ళు కింద డైరెక్ట్ నెంబర్ కాల్ చేసేయచ్చు. సో చూసాను తోట ఆల్రెడీ ఇది కాయలు కూడా పెరిగేశారు అనుకోండి. తోట అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. దోస తోట ఇది వచ్చేసి